వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు, ఆయన అవతారం, రూపం, స్వభావం వెనుక ఉన్న ఆంతర్యాలు ఎన్నో. ఆ వినాయకుని అవతారాలు, ఆరాధన, ఆధ్యాత్మిక రహస్యాలు తెలియజేసేదే నేటి పరమార్థం. పురాణం ప్రకారం వినాయకుడు 8 అవతారాలను ధరించాడు. వాటిలో వక్రతుండు, ఏకదంతుడి అవతారం గురించిన ఆంతర్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు. అతని ధాటికి ముల్లోకాలు అల్లాడిపోతాయి. ఆ మాత్సర్యాసురుణ్ణి ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడుతారు. ఆయన గణపతిని ప్రార్థించమని సూచిస్తాడు. గం అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే వక్రతుండునిగా అవతరించి సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుణ్ణి జయిస్తాడు వక్రతుండు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి అంటే ఈర్ష్యకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలా విలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం. ఇక ఏకదంతుడు. చ్యవనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుని సృష్టిస్తాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందిస్తాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపిస్తాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభిస్తాయి. అతని ఆగడాలకు, చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోతారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థిస్తారు. ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుణ్ణి జయిస్తాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి అంటే గర్వానికి చిహ్నం. ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఇది వక్రతుండు, ఏకదంతుడు అనే విఘ్నేశ్వరుని అవతారంలోని వైభవం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.